మేడం అంటే మీ 20 సంవత్సరాల అనుభవం ద్వారా సో తల్లిదండ్రులు ఇంట్లో ఏం టాప్ 3 చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, పిల్లల ఎదుగుదల విషయంలో, పిల్లల ఆరోగ్యం విషయంలో? గుడ్ పేరెంట్ గా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు సెల్ఫ్ అవేర్ ఉండాలి. అంటే మీరేంటి, మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, మీలో ఉన్న నాట్ సో గుడ్ థింగ్స్ ఏంటి, మీలో అన్మెట్ నీడ్స్ ఏంటి, అంటే మీకు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీ నీడ్ ఎక్కడి నుంచి మొదలైంది అనేది తెలుసుకుంటే మీ పిల్లలతో మీ ఇంటరాక్షన్ ఏంటో తెలుస్తుంది. నెంబర్ 1. రెండోది పేరెంటింగ్ చాలా సింపుల్. నర్చరింగ్. అది నర్చరింగ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే ఒక ఫార్మర్ ఒక మొక్కని ఎలా చూసుకుంటాడు, ఒక పేరెంట్ చైల్డ్ని అలా చూసుకోవాలి. ఏంటి వీళ్ళిద్దరి మధ్య బంధం అంటే నేను ఇంకా ఏం చేస్తే ఈ మొక్క బాగా పెరుగుతుంది అని ఆలోచిస్తాడు ఫార్మర్ ఎప్పుడు. అంతేగాని ఈ మొక్కకి పురుగు పట్టిందనో, లేకపోతే ఆకులు రాలిపోతున్నాయనో, లేకపోతే ఎండిపోతుందనో మొక్కని తిట్టడు, మొక్కని బ్లేమ్ చేయడు. ఆలోచిస్తాడు, ఈ మొక్క గురించి చెప్పగలిగే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాడు, అబ్జర్వ్ చేస్తాడు, మొక్కకి పురుగు పట్టింది, లేదా ఆకులు రాలిపోతున్నాయి, లేదా ఎల్లోగా అయిపోతుంది, లేకపోతే పెరగట్లేదు, ఎదగట్లేదు సరిగ్గా, లేదా ప్రొడ్యూస్ చేయట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ ని సైంటిస్ట్ డిస్కస్ చేస్తాడు. ఇక్కడ మీ సైంటిస్ట్ పీడియాట్రిషియన్. సో మీరు గమనించుకోవాలి, దాన్ని చైల్డ్ నర్చర్ చేయాలి. ప్రతి మొక్క ఒకే రకంగా ఉండదు కదా, మొక్కలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయి, నేచర్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఇచ్చిన జెనెటిక్స్ ఈ చైల్డ్ కి, వీరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పాపం అవి మనం ఇచ్చినవే. ఓకే, అట్లా అని మనమే రెస్పాన్సిబుల్ అని మనం బ్లేమ్ చేసుకోక్కర్లేదు. బట్ ఈ పర్టికులర్ జెనెటిక్ మేకప్ కి నేను ఏం చేస్తే, ఆహారం ఎలా ఇస్తే, స్లీప్ ఎంత ఉంటే, వ్యాయామం ఎంత ఉంటే, జబ్బులు ఎలా వస్తూ ఉంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ వీడికి ఉన్న మానసిక ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, నేను రైట్ గానే పేరెంటింగ్ చేస్తున్నానా లేదా, ఈ అడ్వైస్ ఇవ్వగలిగేది మీకు మీ పీడియాట్రిషియన్. వాళ్ళ అడ్వైస్తో మీకున్న ఈ అవకాశాన్ని, పేరెంటింగ్ ఇస్ బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు ఏంటంటే అందరికీ తల మీద ఒక పెద్ద ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు పిల్లలు పుట్టగానే. ఇట్స్ నాట్ దట్, అది మీ మైండ్లో ఉంది. ఇట్స్ ఎ గుడ్ జర్నీ వేర్ ఇన్ మన గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది, వరల్డ్ గురించి ఎక్కువ తెలుస్తుంది, అండ్ ఒక ప్రాణిని నర్చర్ చేస్తున్నాం అనే హ్యాపీనెస్తో నర్చర్ చేయాలి. ఒక పర్టికులర్ బెంచ్ మార్క్ పెట్టుకుంటారు, నా చైల్డ్కి ఇన్ని మార్కులు రావాలి, నా చైల్డ్ ఇంత హైట్ ఉండాలి, నా చైల్డ్కి ఈ కాంప్లెక్షన్ ఉండాలి, నా చైల్డ్కి ఈ వెయిట్ ఉండాలి, నా చైల్డ్ ఇంత వేగంగా పరిగెత్తాలి, ఈ బొమ్మలు ఇలా వేయాలి. ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటున్నవి. యూ హ్యావ్ టు లెట్ ద చైల్డ్ బ్లూమ్ టు ద బెస్ట్ ఆఫ్ ద ఎబిలిటీ, అంతే. అండ్ మేక్ ఎ జాయ్ఫుల్ జర్నీ ఇంపాక్టింగ్ అదర్ పీపుల్. మనము ఈ చైల్డ్కి ఎంత మంచి చేయగలిగాము, మన లైఫ్ టైంలో మనం ఎంతమంది లైఫ్స్ని టచ్ చేసాం, ఈ చైల్డ్ ఏమి క్రియేట్ చేయబోతున్నాడు, సొసైటీకి ఉపయోగపడేది లేదా తనకి తను ఉపయోగపడేది ఏమి క్రియేట్ చేసుకోబోతున్నాడు, ఈ ఆవిష్కరణే పేరెంటింగ్. సో ఇలా చూస్తే కనుక పేరెంటింగ్ ఈజ్ వెరీ జాయ్ఫుల్. ఏం చేయొద్దు మేడం, యాక్చువల్గా ఏం చేయకూడదు ఇంట్లో చేయకూడని పేరెంట్స్ అస్సలు చేయకూడనివి ఏంటంటే, నెంబర్ 1, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాకుండా మీ డాక్టర్తో సలహాతో పెంచండి. నెంబర్ 2, చైల్డ్ని బ్లేమ్ చేయకండి. చైల్డ్లో వస్తున్న మార్పులు, ఎస్ చైల్డ్ కూడా రెస్పాన్సిబులే, చైల్డ్ని మీ ఎక్స్టెన్షన్ కింద చూడొద్దు. వాళ్ళు ఒక డిఫరెంట్ బీయింగ్, మీ ద్వారా వచ్చిన ఇంకొక హ్యూమన్ బీయింగ్, వాళ్ళ ట్రాజెక్టరీ వేరుగా ఉంటుంది. ఆయన ఒక డిఫరెంట్ బీయింగ్ కింద చూసి మీ బాధ్యత కింద తీసుకొని నర్చర్ చేస్తే అది మీ పేరెంటింగ్ జర్నీ. సో చైల్డ్ని బ్లేమ్ చేయటం, నెగటివ్గా మాట్లాడటం, కొట్టడం, ప్రతిదానికి కంట్రోల్ చేయటం. సపోర్ట్కి కంట్రోల్కి తేడా ఉంది. సపోర్ట్ చేయాలి, కంట్రోల్ చేయకూడదు. అంటే మీలో తీరని కోరికలన్నీ ఆయన ద్వారా తీర్చుకుందామని చూడొద్దు. ఆయన జర్నీ వేరే ఉంటుంది, దాన్ని మీరు
హెల్ప్ చేయండి. సో ఇలాంటివి నెగిటివ్ కమెంట్స్, హిట్టింగ్ అండ్ కంపేరింగ్ చిల్డ్రన్. మీ చైల్డ్ కూడా మిమ్మల్ని ఇంకో పేరెంట్తో కంపేర్ చేయొచ్చు. ఇది గుర్తుంటే మీకు మీ చైల్డ్ని మీరు కంపేర్ చేయరు. ఓకే, సో కంపారిజన్ అండ్ సెట్టింగ్ ఎ హెల్దీ ఎన్వైరన్మెంట్ టు ఫ్లరిష్. సో ఈ నెగిటివిటీ తీసేస్తే ప్రతి చైల్డ్కి దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఇంపాక్టింగ్ దిస్ వరల్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.